తమ ప్రభుత్వంలో తమ కోసం పనిచేసిన వాలంటీర్ల కోసం ఏదో ఒకటి చేయాలని వైసీపీ ఒక వినూత్న ఆలోచన చేస్తుందట. వాలంటీర్ల సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటుందట. వాలంటీర్లను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మొదట్లో ప్రచారం చేసిన వైసీపీ ఇప్పుడు వాలంటీర్ల పైన లేనిపోని ప్రేమ వలకపోస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజలకు మరింత చేరువ చేసే పేరుతో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని తీసుకున్నారు. అప్పట్లోనే వాలంటీర్ సేవలకు 5,000 గౌరవ వేతనాన్ని కూడా అందించేవారు. వైసీపీ హయాంలో వాలంటీర్లు అంటే పార్టీ పైన అభిమానం ఉన్న వాళ్ళని తీసుకోవాలని వైసీపీ ముఖ్య నాయకులు ఒత్తిడి చేశారు. ఇలా లక్షలాది మంది వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది పక్కన పెడితే వాలంటీర్ల వల్ల వైసీపీకి మేలు జరిగేది అనేది జగమెరిగిన సత్యం. 1వ తేదీన తెల్లవారక ముందే అందరికీ పెన్షన్లు ఇస్తారని, వాళ్ళు లేకపోతే వ్యవస్థే లేదని జగన్ చెప్పేవాడు. వాలంటీర్లతో వైసీపీ నేతలు చేయించిన పనే లేదు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇతరితర లబ్ధి కలిగించేవారని, తమను మరుగున పడేశారని క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలే మండిపడేవారు. వాలంటీర్ల ద్వారా ప్రజల డేటా సేకరించి పార్టీ ప్రచారానికి వాడుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి ఓటు వెయ్యకపోతే మీకొచ్చే పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వాలంటీర్లు బెదిరించేవారు. అయితే గ్రామస్తులతో తమకు సంబంధాలు తెగిపోతున్నాయని వాలంటీర్లపైన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా వాలంటీర్ల చేత అరవచాకరీ చేయించేశారు జగన్. వారి జీతాలు పెంచుతామని చెప్పినా ఆ పని కూడా చేయలేదు. నా నమ్మకమే నా వాలంటీర్లు, వాళ్లే నా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అన్న జగన్ వారిని నట్టేట ముంచారు. వాలంటీర్ల అత్యుత్సాహం వల్లే 2024 ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను ఈసీ తప్పించింది. ఎన్నికలకు ముందు కొంతమంది రాజీనామా చేయగా మరికొందరు అలాగే ఉండిపోయారు. తాజాగా వైసీపీ వాలంటీర్ల పైన ప్రేమ కనబరుస్తుంది. ప్రతి వార్డు డివిజన్లో వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్లను గుర్తించే పనిలో నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుని వారి చేత పని చేయించుకుంటారట. గత అనుభవాల నేపథ్యంలో జగన్ మాటల్ని నమ్మిన వాలంటీర్లు వస్తారంటారా? మీరే చెప్పండి.